పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు భౌతిక కాయం స్వస్థలం కావలి చేరుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతదేహాన్ని కావలికి తీసుకొచ్చారు. ఇప్పుడు కావలిలో వారి ఇంటి వద్ద శోక సముద్రంలో బంధువులు కూడా అందరూ కూడా మునిగిపోయినారు. దాదాపు 80 సంవత్సరాలు ఉన్న తల్లిదండ్రులు దాదాపు వారి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. వారికి తెల్లవారుజాము వరకు కూడా కుమారుడు మృతి చెందిన విషయం మాత్రం వారికి తెలియజేయలేదు. అయితే ఇప్పుడు మృతదేహం రావడంతో యాక్సిడెంట్ జరిగిందని రాత్రి వరకు చెప్పిన బంధువులందరూ కూడా ఒకసారి మృతదేహాన్ని అంబులెన్స్లో చెన్నై నుంచి తీసుకురావడంతో వారందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ ఏడుపులతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుంది. కావలిలోని కుమ్మరి వీధిలో తండ్రి తిరుపాలు, తల్లి పద్మావతి వీరందరూ కూడా ఇక్కడ కుమారుడి మృతదేహాన్ని చూసుకుని సమస్యల్ని పోయారు. ఇక్కడ జరిగిన కావలి కుమ్మరి వీధిలో అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వీరందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి నిన్నటి నుంచి చేశారు. అర్ధరాత్రి చెన్నైకి మృతదేహాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్లో ఒక 15 నిమిషాల క్రితమే ఇక్కడికి కావలి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ కుమ్మరి వీధిలో ఉంటారు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా, బంధువులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇతను దాదాపు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మధుసూదన్ రావు ఉద్యోగం చేస్తున్నారు. గతంలో కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి బెంగళూరు రావడం జరిగింది. తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి మధుసూదన్ రావుని ఇంజనీరింగ్ చదివించారు. 12 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేశారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, మరో అబ్బాయి 8వ క్లాసు చదువుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా మృతదేహాన్ని చూసుకుంటూ లోపల ఎవరిని కూడా రానియకుండా బంధువులు రోదనలతో ప్రాంతం అంతా కూడా మిన్నట్టుపోతుంది. నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది కూడా ప్రముఖులు కూడా రావడం అనేది జరిగింది. ఉగ్రదాడిలో మధుసూదన్ రావు మృతి చెందడం అంతా నెల్లూరు జిల్లా అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిన పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ అధికారికంగా కూడా అధికారులందరూ కూడా వచ్చి ఇప్పుడు కార్యక్రమాలు అని చేశారు. అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకురావడం కూడా ఒక ర్యాలీగా తీసుకొచ్చి ఇక్కడ వారిని జోహారు మధుసూదన్ రావు అంటూ ఉగ్రదాడిలో మృతి చెందిన వారిని ఇక్కడ అందరూ కూడా ర్యాలీగా తీసుకొచ్చారు. ఇక్కడ వారి బంధువుల బావ ఉన్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఎలా జరిగిందంటే అబ్బాయికి ఎలా ఉన్నారు? ఏం చెప్పడానికి కూడా తెలుగు లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో వర్డ్స్ సరిపోవండి. మాటల్లో వర్ణించలేని పుట్టెడు దుఃఖంలో కుటుంబం సంబంధించిన వ్యక్తులు కూడా అందరు దుఃఖంలోనే మునిగున్నారు. సిన్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ unexpected incident and a tragic incident. Now, as you are well aware, it became an international issue, not a national issue. This must be condemned by the international society. అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. చనిపోయినాడనే బాధ మేము అందరం కుటుంబ సభ్యులం ఒకవైపు ఉండగా, దానికంటే మాకు ఎక్కువగా మాకుండేటువంటి బాధ ఏంటంటే పర్టికులర్గా అది పనిగా మతం అనేది ప్రస్తావించి చంపడం అనేది గమనార్హం. ఇది అంతర్జాతీయ సమాజం గమనించాలి. అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అవసరమైతే చట్ట సవరణలు చేసైనా సరే భవిష్యత్తులో ఇలాంటి అమాయకులను పట్టణ పెట్టుకొని ఆ కడుపు తీపి అనేది ఏ సాహితీవేత్త కూడా వర్ణించలేరు. ఏ మీడియాలో కూడా వర్డ్స్ చాలవు. తల్లిదండ్రులకు ఉండే కడుపు కోత అనేటువంటిది నేను చెప్పక్కర్లేదు మీకు. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది, ఎలాగో జరిగింది జరిగిపోయింది. మేమేదో కాలక్రమంలో పేరెంట్స్ని కేర్ తీసుకోవడమో మేము ఏదో చేస్తాం. కాకపోతే ఇక్కడ మేము ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్పదలుచుకుంది, ఈరోజు అది టూరిజం ప్లేస్ అనేది అందరూ తెలిసిన విషయమే. అలాంటిగా టూరిస్టులు వచ్చేటప్పుడు కట్టుదిట్టమైన చర్యలు, ఆ భద్రత అనేది మరింతగా పెంచి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా. తల్లిదండ్రుల పరిస్థితి మాటల్లో చెప్పలేని కొలాప్స్ అయి ఉన్నారు. దాదాపుగా స్పృహ కోల్పోయి ఉన్నారు ఇద్దరు కూడా. ఆయన అందులో ఆర్ట్ పేషెంట్. ఆయన రికవరీకి కూడా మేము నిన్న అందరినీ బంధువర్గాన్ని రావద్దని చెప్పాం. రాగానే పడిపోతారేమో, ఎక్కడ మళ్ళీ ఆయనకి ప్రాణహాని ఉందనేది మా అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఏకూజామున 3 గంటలకు చెప్పాము. నిన్నంతా దాసి విషయము ఏకూజామున 3 గంటలకే తెలియజేసాము. ముందుగా తెలియజేస్తే ఇంకా కష్టమని. మధుసూదన్ పిల్లలు, ఆ అమ్మాయి హై స్కూల్, పాప కాలేజీకి వచ్చిందండి ఇంటర్మీడియట్, బాబు హై స్కూల్ స్టేజ్లో ఉన్నాడు. అన్నిటికీ మించి ఏంటంటే ఇక్కడ మేము కూడా మీకు మీ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలియజేయడం, కేవలం
ఆ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియా అనేది దాన్ని మాకు ముఖ్యం కాదు కానివ్వండి, ఏమాత్రం ఎటువంటి ప్రయోజనం ఉన్నా కూడా ఇది తీవ్రమైన చర్యగా పరిగణించి దేశంలోనే జరిగినటువంటి సంఘటనలో తీవ్రమైనది ఒక ప్రత్యేకమైన చర్యగా పరిగణించి ఏదైనా వీలుంటే టు ద వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైనా కల్పిస్తే దే కెన్ మేనేజ్, దే కెన్ రిఫార్మ్ సమ్ లాస్ ఆల్సో ఫర్ దిస్. ఆమె ఇంజనీరింగ్ అండి, ఎంసీఏ అయిపోయింది, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నింది. పిల్లల్ని కేర్ తీసుకోవడం కోసంగా ఇంటి చక్కబెట్టు కోసం ఆగిపోయింది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మీడియా ద్వారా నేను తెలియజేసేది ఆ కాంపెన్సేషన్ ఎక్స్గ్రేషియా అనేది కంటే కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కనుక కల్పిస్తే ఇది రోజు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిన చర్య కాబట్టి మీడియా ద్వారా మీకు ఖచ్చితంగా నేను తెలియజేసేది ఎంప్లాయ్మెంట్ అనేది ఆమెకు అవకాశం కల్పిస్తే ఇటు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సిన్స్ ఇట్ ఈజ్ వెల్ అవేర్ ఖచ్చితంగా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీడియా ద్వారా తెలియజేస్తూ ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని వేరువేయడానికి అవసరమైతే అంతర్జాతీయ సమాజం ఏకతాటి మీదకి రావాలని, ఈ ఉగ్రవాదాన్ని మట్టుపెడితే మాకు కూడా కుటుంబానికి కొంచెం శాంతి చేకూరుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు వారంతా కూడా చెప్తున్నారు, మధుసూదనరావు బావగారు చెప్తున్నారు, వారికి ఏదో విధంగా కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యోగం ప్రభుత్వం కల్పించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఆ కుటుంబ చిన్నపిల్లల పరిస్థితి కూడా ప్రభుత్వం ఆలోచించాలని, అందులో వీరు కూడా తల్లిదండ్రులు తిరుపాలు వాళ్ళు ఎంతో కష్టపడి అరటి పండ్ల వ్యాపారం చేసుకుంటూ మధుసూదనరావు చదివించడం, బెంగళూరులో ఉద్యోగం చేయడం, 12 ఏళ్లుగా బెంగళూరులో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి ఉగ్రవాదుల దాడి నుంచి వీరికి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా వీరు కోరుతున్నారు. మరి మధ్యాహ్నం 3 గంటలకి అంత్యక్రియలు కావల్లో నిర్వహించేందుకోసంగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా బంధువులందరూ కూడా ఉన్నారు. మృతదేహం అది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా లోపల ఇంట్లో మృతదేహాన్ని చూస్తూ విలపిస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ నెల్లూరు జిల్లా కావలితో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా వారి ఇంటి వద్దకు వచ్చి ఉన్నారు. వారు అందరూ కూడా ఇక్కడ మధుసూదనరావు స్నేహితులు బంధువులందరూ కూడా ఇక్కడే వేచి ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఇంటి ఆరు బయట అందరూ ఇక్కడ వచ్చే బంధువుల కోసంగా, స్థానికుల కోసంగా, స్నేహితుల కోసంగా ఈ మృతదేహాన్ని చూపించేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో అన్నిటి కూడా మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఇప్పటికే మంత్రి రామనారాయణ రెడ్డి ఇప్పటికే ఎప్పటికప్పుడు పరిస్థితులు ఇక్కడ అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇక్కడే ఉండి వారి బంధువులతో కూడా మాట్లాడుతున్నారు, ఓదార్చి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. కావలి నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు రాజారావు.